Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ. ఈ ఎపిసోడ్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది తెలుసుకుందాము. ప్రీవియస్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఏంటంటే కొలుగురి 24/7 యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ సార్ అనేది నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి ఒక న్యూమరాలజీ ఇంటర్వ్యూ చేద్దామనే ఉద్దేశంతో మేము ఒక ఇంటర్వ్యూ అనేది చేశాము. అది కూడా బిఎస్ టాక్ షో అనమాట. అంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను వేరే ఛానల్లో చేయడం జరిగింది. అక్కడ ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని తర్వాత అయిన ఇంపాక్ట్ అనేది మీకు 1 by 1 అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ అందంటే కొలుగురి 24/7 యూట్యూబ్ ఛానల్లో న్యూమరాలజీ మీద నేను ఒక ఇంటర్వ్యూ అనేది చేశాను. ఇన్ డీటెయిల్గా ఒక 1 hour ఇంటర్వ్యూ అనేది ఉంది. ఒక్కసారి మీ ఫ్రీ ఉంటే చూడొచ్చు. దాంట్లో బిఎస్ టాక్ షోలో సార్తో నేను మాట్లాడడం జరిగింది. ఆయన చాలా వరకు న్యూమరాలజీ గురించి ఎన్నో డౌట్స్ అనేది క్లారిఫై చేసుకున్నాను. కానీ ఫస్ట్ థింగ్ అక్కడ మీరు గమనిస్తే అక్కడ మొత్తం 10 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ అనమాట ఛానల్కి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 10 lakh సబ్స్క్రైబర్స్లో నాకు వచ్చిన వ్యూస్ ఇక్కడ గమనిస్తే మీరు 10,000 ప్లస్ వ్యూస్ అనేది వచ్చింది. అంటే మీరు గమనిస్తే 1%. ఇక 10,000 ప్లస్ వ్యూస్లో నాకు వచ్చిన కాల్స్ అనేది మ్యాక్సిమం 100 కాల్స్ అనేది వచ్చింది. అంటే మళ్ళా ఒక 1%. దీంట్లో నేను గమనిస్తే ఏంటంటే మ్యాక్సిమం 2 or 3 members 2 or 3 మెంబర్స్కే నేను నేమ్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి 10 lakh సబ్స్క్రైబర్స్లో 1% అంటే నాకు 10,000 వ్యూస్. 10,000 వ్యూస్లో ఒక 1% అంటే 100 కాల్స్. 100 కాల్స్లో నాకు 2 to 3 క్లయింట్సే అయ్యారనమాట. ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడ నేను ఏదైతే 100 కాల్స్ అనేది మాట్లాడానో 100 కాల్స్లో చాలా వరకు వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పారో అవన్నీ గమనిస్తే 99% వాళ్ళ పర్సనల్ డిసిషన్ మేకింగ్ అనేది తప్పు ఉంది. కానీ ఇక్కడ నేను ప్రతిసారి అందరికీ చెప్పేది ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న న్యూమరాలజీ వైజ్ కానీ ఆస్ట్రాలజీ వైజ్ కానీ అవన్నీ మనకు ఒక గూగుల్ మ్యాప్ లాగా డైరెక్షన్ ఇస్తుంది. కానీ మనం చేసే తప్పులు ఏదైతే ఇప్పుడు వాళ్ళ డిసిషన్ మేకింగ్ అనేది ఈ 100 మెంబర్స్తో మాట్లాడితే నియర్లీ 90+ మెంబర్స్ పర్సనల్ మైండ్ సెట్ మిస్టేక్స్ వల్ల దానికి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎందుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ వీడియో చేసినాక నేను నా వాట్సాప్లో కూడా స్టేటస్ని షేర్ చేయడం జరిగింది. దాంతోపాటు నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 2 to 3 మెంబర్స్ అనేది చూశారు. అంటే దానికంటే ఎక్కువ మంది కూడా చూడవచ్చు. ఏమైందంటే నేను అక్కడ కమెంట్స్ అనేది ఆన్ చేయమని చెప్పాను అనమాట. అక్కడ నా బెస్ట్ క్లయింట్స్ ఎవరైతే నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతారో ఎవరంటే ఇప్పుడు కర్నూలు నుంచి ఒక సంతోష్ సార్ అని ఒక పోలీస్ సార్, ఇంకోటి దాంతోపాటు షాద్ నగర్ నుంచి చంద్రశేఖర్ సార్ అని వాళ్ళు చూసి వాళ్ళు పర్సనల్గా ఇంటెన్షన్తో కమెంట్స్ పెట్టారు. ఇప్పుడు నా గురించి తెలియని వాళ్ళు కూడా ఎన్నో వేరే విధాలుగా కూడా కమెంట్స్ పెట్టారు. ఇంకోటి ఒక పర్సన్ ఎవరైతే నా క్లయింట్ ఉన్నాడో ఆయనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. వాళ్ళ బాబు నేమ్ అయినాక ఒక డెత్ అనేది అయింది. అయితే దాన్ని రీప్రజెంట్ చేస్తూ దాని గురించి ఇన్ డీటెయిల్గా నాకు అక్కడ పెద్ద కమెంట్ అనేది నెగిటివ్గా పెట్టాడు. అది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దీనికంటే ముందు ఇక్కడ నేను తీసుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏందో మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు అది జరిగే ఇష్యూని మనం ఏం చేద్దామంటే స్పిరిచువల్, మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు గమనిస్తే చాలా వరకు ఎవరైతే ఆస్ట్రాలజీ చెప్పినా లేదా న్యూమరాలజీ వైజ్ చెప్పినా ఏదైనా ఇట్లా ప్రిడిక్షన్స్ చెప్పినా చాలా వరకు అది రాంగ్ అనేది అయ్యడం జరుగుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీరు చాలామంది గమనించాల్సింది ఏంటంటే మనందరము డెవలప్ అవుతలేము, మనము డిస్ట్రాయ్ అవుతున్నాము. ఓకే, డిస్ట్రాయ్ అవుతున్నాం. ఇది కరెక్ట్గా తెలుసుకోవాలి. చాలామంది అంటారు మనం టెక్నాలజీ అవుతుంది, గ్రో అవుతుంది. కానీ బేసిక్ థింగ్స్ చూడండి, మీరు సక్సెస్ అవుతున్నారా, మీరు స్ట్రగుల్ అవుతున్నారా, మీరు ఈ టెక్నాలజీ వల్ల మీకు ఇంప్రూవైజేషన్ అవుతుందా, డిస్ట్రక్షన్ అవుతుందా కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ డెవలప్ కాకుండా డిస్ట్రాయ్ అవుతున్నాం. ఇంకోటి సక్సెస్ రేషియో కూడా చాలా వరకు తక్కువ అయిపోతుంది, అందరిది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సక్సెస్ రేషియో డిక్రీజ్ అవుతుంది. అయితే ఇది ఎందుకు అవుతుంది అంటే మీరు ఇప్పుడు గమనించండి, ఎవరు ఏం మాట్లాడినా కూడా
ఇప్పుడు ఇక్కడ గమనిద్దాం. ఇప్పుడు ఎవరైనా సక్సెస్ అయినారంటే వాళ్ళు సొసైటీలో షో ఆఫ్ ఉండాలి, దాంతోపాటు లగ్జరీ అనేది ఉండాలి, ఆర్ లైమ్ లైట్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎవరైనా సక్సెస్ ఉన్నారంటే ఇది అనేది కామన్. సక్సెస్ ఉంటే షో ఆఫ్ అంటే అందరికీ కనబడుతూ ఉండాలి, లేదా లగ్జరీ ఉండాలి, లేదా లైమ్ లైట్లో అందరికీ కనపడుతూ ఉండాలి. అంటే ఇక్కడ స్పిరిచువల్ వైజ్ మీరు గమనించండి, ఇప్పుడు ఎవరైతే చేస్తున్న చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకొని వాళ్ళ నా పూర్వజన్మ కర్మ అని, లేదా ఇప్పుడు నాకు రాసి ఉన్నది అవన్నీ అని అంటారు. అదన్నీ తప్పండి. అది ఎలా అంటే ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఒక రీజన్ కోసం, మీరు ఒక ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఇక్కడ పుట్టడం జరుగుతుంది. అంటే అది సోల్ కాన్సెప్ట్ అన్నమాట. దాని గురించి డీటెయిల్గా నేను చెప్తాను. అయితే ఇక్కడ మనం స్టార్టింగ్లో ఒక షార్ట్ కట్ లాగా ఇప్పుడు సోల్ కాన్సెప్ట్, సోల్ స్పిరిచువల్గా మీరు గమనిస్తే సోల్ ఎప్పుడైనా ఇక్కడ వచ్చింది ఏంటి అంటే దానికి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అయితే ఆ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి అది ఎప్పుడన్నా మన దాంట్లో ఎలా ఉంటుంది అంటే సైలెంట్ ఉంటుంది. ఓకే, సైలెంట్ ఉంటుంది. దానికి ఇంకోటి ఏంటంటే అనేది లక్ అన్నమాట. అంటే ఈ లక్ అనేది ఏంటి అంటే మనము ఎప్పుడైతే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు వాళ్ళకి ఒక గూగుల్ మ్యాప్ లాగా, అంటే వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మనం ఆస్ట్రాలజికల్గా న్యూమరాల్ వైజ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఈ పర్సన్ ఇలా ఉంటారు. అంటే ఈ లక్ అనేది ఏంటి అంటే లక్లో 2 ఉంటుంది. ఒకటి ఏంటంటే లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ కరెక్ట్ నాలెడ్జ్. అంటే ఒక పర్సన్ ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఉంటారో అయినా వాళ్ళని కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే వాళ్ళకి లక్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పేరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, లేదా ఒక మంచి అయ్యగారు ఉంటే మీరు ఇలా చేసుకుంటే మీ రెమెడీస్ అనేది చేసుకుంటే మీ ఫ్యూచర్లో మీకు బాగా ఉంటుంది అని చెప్పేటోళ్ళు ఉంటే మీ లైఫ్ అనేది నిజంగా లక్కీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకొక లక్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అదేంటంటే లేబర్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ కన్ఫ్యూజ్డ్ నాలెడ్జ్. అంటే కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ ఉంగరం పెట్టుకోండి మీకు ఇలా అయిపోతుంది, లేదా మీరు ఇక్కడ ఈ నంబర్ రాసుకుంటే మీకు ఇలా అయిపోతుంది. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ నాలెడ్జ్ అనమాట. క్లారిటీ లేని దాంతో వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. కానీ ఇక్కడ గమనించండి, సెకండ్ ఎమోషనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ మైండ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు చేసే లైఫ్లో మీరు ఎదగాలన్నా, లేదా మీరు డిస్ట్రాయ్ కావాలన్నా, మీ లైఫ్లో ఏదైనా మీరు అచీవ్ చేయాలన్నా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే మీ మైండ్ అన్నమాట. మీ మైండ్ని మీరు కరెక్ట్ ట్రైన్ చేస్తే మీరు తప్పకుండా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అది మీ డెస్టినీలో ఉందా లేదా అనేది కూడా మీరు సొంతంగా క్రియేట్ చేయొచ్చు. అందుకే ఇక్కడ మైండ్ కాన్సెప్ట్ ఏంటంటే సుప్రీం అన్నమాట. సుప్రీం అయితే ఇది ఫాలో అయ్యేది ఏంటంటే ఒక లా అనేది ఉంది దీంట్లో. అదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు చాలామంది నేర్పిస్తున్నారు. ఇది ఏంటి, ఇది నిజంగా పనిచేస్తుంటే తప్పకుండా పనిచేస్తుంది. ఈ లాని యూనివర్సల్ లా అనేది మైండ్ అనేది ఫాలో అవుతుంది. మీరు ఏదైతే అట్రాక్ట్ చేస్తారో తప్పకుండా మీరు అది సాధించవచ్చు, మీరు కరెక్ట్ ఫోకస్ పెడితే. కానీ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని మర్చిపోయి లా ఆఫ్ డిస్ట్రక్షన్కి వెళ్ళిపోతున్నారు. లా ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఏదైతే అవసరం లేదో దాని గురించి ఆలోచించడం, లేదా సోషల్ మీడియాలో, లేదా ఇప్పుడు ఏదైతే మనకి ఫేస్బుక్లో వాట్సాప్లో ఏమేమి వస్తుందో దాని గురించి ఆలోచించి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు సొంతంగా డిసైడ్ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇంకోటి డిసిషన్స్ అనేది మీ మైండ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ ట్రైన్ లేకపోతే మీ లైఫ్ అనేది ఎప్పటికీ స్పాయిల్ అవుతుంది. దాని రీజన్ కూడా మీ మైండే, అదేది గ్రహాలు అనేది కాదు. మై సోల్ ఎప్పుడైనా సైలెంట్గా ఉండి ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటుంది. మైండ్ అనేది మీ లైఫ్ అన్నిటికీ రూట్ కాజ్ అనేది మైండ్. తర్వాత ఇప్పుడు మెంటల్కి వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేది ఏంటంటే మీ బ్రెయిన్. బ్రెయిన్ ఎప్పుడైనా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్కిల్ మీద. స్కిల్ అనేది ఏంటంటే లివరేజ్. లివరేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు గమనించండి, చాలామంది ఇప్పుడు ఈ బ్రెయిన్ అనేది మనకి చాలామందికి బ్రెయిన్ ఉంది, కానీ మీరు దేనికి తయారయ్యారు మీ బ్రెయిన్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఒక ల్యాండ్ అనేది ఉంటుంది, దాంతో నేను మీ బ్రెయిన్ని కంపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ లైఫ్లో నేను సక్సెస్ఫుల్ అవుతానంటే నేను ఒక న్యూమరాలజీ అనే పాత్ని ఎంచుకున్నాను. అంటే నా మైండ్ న్యూమరాలజీకి అనేది సెట్ అయింది.
కాబట్టి నేను ఫ్యూచర్లో దీంట్లో సక్సెస్ అయినా అనుకోండి, నేను తయారైందే నా బ్రెయిన్ తయారైందే న్యూమరాలజీ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన క్రికెట్లో ఫేమస్ అయినాడు. ఆయనని తీసుకుపోయి మీరు ఒక ఇంజనీర్ చేసి ఉంటే ఫెయిలియర్ కావచ్చు. అలాగనే మీ స్కిల్ అనేది దేంట్లో ఉందో మీరు అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మీరు ఏదో ఒక ప్రొఫెషనల్ ఉన్నారు అనుకోండి, మీరు తప్పకుండా సక్సెస్ కాలేరు. అది ఎలా అంటే, ఇప్పుడు మీ బ్రెయిన్ అనేది ఒక ప్లాట్ అనుకుందాం. ఒక ప్లాట్ అన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైతే ప్లాట్ ఉంది, జాగా ఉందో, అది మీరు ఆఫీస్ పర్పస్ కోసం ఉన్నదా, లేదా మీరు రెసిడెన్షియల్ పర్పస్ ఉన్నదా, లేదా మీది కమర్షియల్ ల్యాండా, లేదా మీది ఫామ్ హౌసా, ఇది తెలియకుండా మీరు ఇష్టం ఉన్నట్లు దాన్ని డిసైడ్ చేసుకొని దాన్ని అమ్మాలనుకుంటే ఎలాగైతే మీరు లాస్ అవుతారో, అలాగనే మీకు దేంట్లో స్కిల్ ఉంది, మీరు దేంట్లో లివరేజ్ అనేది ఉంది అనేది తెలుసుకొని ఆ పాత్రలో పోతేనే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇది కూడా మీరు కరెక్ట్ తెలియకుండా మీ దారిలో వెళ్తే మీరు ఏ న్యూమరాలజీ కాదు కదా, ఆస్ట్రాలజీలో పోయినా కూడా మీరు సక్సెస్ కాలేరు. మీరు కూడా లా ఆఫ్ డిస్ట్రక్షన్లో ఉన్నారనుకోండి, అక్కడ కూడా మీరు లైఫ్లో ఏం సక్సెస్ కాలేరు. ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్వరు చెప్పినా కూడా మీరు సక్సెస్ కాలేరు. ఇక లాస్ట్కి ఫిజికల్ వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేది బాడీ అన్నమాట. బాడీ అనేది ఎప్పుడైనా బ్రెయిన్కి సర్వెంట్ అన్నమాట. కానీ మైండ్ సెట్ ఎప్పుడైనా లీడర్ లాగా ఉండాలి. ఇప్పుడు ఎప్పటికైనా బాడీ అనేది బ్రెయిన్కి సర్వెంట్ అంటే, ఎప్పుడన్నా మైండ్ సెట్ ఒక లీడర్ లాగా ఏదైనా ఉంటే అచీవ్ చేయాలి, గోల్ ఓరియంటెడ్ ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫిజికల్గా అలా ఉండి ఒక మంచి స్కిల్తో నుండి ఒక మంచి పాత్తో మైండ్లో సెట్ అయ్యి ఉంటే వాళ్ళే లైఫ్లో అచీవ్ కాగలుగుతారు. వాళ్ళే ఆ 1% కేటగిరీలో వస్తారు. మీకున్న ఏదైతే ఈ కర్మ సిచ్యువేషన్ ఉందో దాని గురించి మర్చిపోండి. జరిగిన గతం జన్మది అది తర్వాత, లేదా నా పూర్వజన్మ కర్మ, అవన్నీ మైండ్ నుంచి పక్కన పెట్టి ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే లీడర్ లాగా ఉండాలంటే మీరు ఫిట్ ఉండాలి. కానీ ఇప్పుడు ఫిట్ బదులు మనం ఉండేది ఏంటి అంటే ఫ్యాట్ అయిపోతుంది. అంటే మనము ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్స్ కోసం, ఫుడ్ కోసం, లేకపోతే అలాంటి దాంతో మీరు ఒక గోల్ ఓరియంటెడ్ లేకుండా, మనం లైఫ్లో ఏది అచీవ్మెంట్ చేయకుండా మనం ఇలా పోవడం వల్ల ఏమైపోతుందంటే లైఫ్లో మనం సక్సెస్ కాలేకపోతున్నాం. నేను ఎంతమందితో మాట్లాడితే వాళ్ళ లైఫ్లో ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో ఒక 100+ మెంబర్స్ కానీ ఇప్పుడు రీసెంట్లీ చూస్తుంటే వాళ్ళందరు ఫెయిల్యూర్ కాదానికి కారణం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ మైండ్ సెట్తో లేకపోవడం, లేదా వాళ్ళకి ఏ స్కూల్లో ఉందో తెలియకుండా వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో ఉండడం, ఇంకోటి వాళ్ళ బాడీని కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే వాళ్ళు సక్సెస్ అయితలేరు. వాళ్ళందరూ అవన్నీ తీసుకొచ్చి న్యూమరాలజీకి పెట్టేసి న్యూమరాలజీ వల్ల పనిచేస్తలేదు, ఆస్ట్రాలజీ పనిచేస్తలేదు, నా పూర్వజన్మల కర్మ ఉంది అందుకే నేను అసలు ఇవన్నీ రాంగ్ అండి. మీరు ఎప్పటివరకు అయితే మీరు ఇవన్నీ 3 బాగలేదో అనుకోండి, మీకు ఎవ్వరు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎవరు ఎంత మంచి నేమ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినా, రెమెడీస్ ఇచ్చినా పనిచేయదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మేము బీయింగ్ అ న్యూమరాలజిస్టే కానివ్వండి, ఆస్ట్రాలజర్ కానీ, మా చేతిలో మీరు ఇచ్చిన ఆపర్చునిటీ ఎంత ఉందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఎవరైతే కమెంట్స్ పెట్టారో, ఒక పర్సన్ అనేది నాకు నెగిటివ్ కమెంట్ పెట్టారు. అది ఏంటంటే, నేను ఒక చిన్న బాబుకు నేను నేమ్ ఇవ్వడం జరిగింది. ఆ బాబు రీసెంట్లీ డ్యూ టు సమ్ రీజన్ హెల్త్ కండిషన్ వరకు చనిపోయారు. అయితే ఆ పర్సన్ ఏం చేశారంటే వచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ కింద ఒక మంచి ఎలాబరేట్గా కమెంట్ పెట్టడం జరిగింది. ఏంటంటే, ఈయనకి న్యూమరాలజీ రాదు, ఈయన ఇలా పెట్టాడు, ఈయన నేమ్ వల్లనే మా బాబుకి ఇట్లా అయింది, ఎందుకంటే నేను వేరే న్యూమరాలజిస్ట్ అప్రోచ్ అయ్యాను, ఈయన రాంగ్ నెంబర్ పెట్టాడు, ఈయనకి న్యూమరాలజీ రాదు. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక నేమ్ అడ్జస్ట్మెంట్ పెట్టేటప్పుడు పర్టికులర్లీ ఆ బాబుకి నేను నేమ్ పెట్టేటప్పుడే నేను చెప్పాను ఆయన డేట్ ఆఫ్ బర్త్లో దోషాలు అనేది ఉంది. అది ఇంకోటి చాలామంది గమనించాల్సింది ఏంటంటే, పిల్లలకి 1 year నుంచి 12 years దాకా బాలారిష్ట దోషాలు అనేది ఉంటుంది. అంటే ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి ఎక్కువ మ్యాక్సిమం ఎక్స్పెన్స్ అనేది హెల్త్కి సంబంధించింది అవుతుందని చూసుకోవాలి అని చెప్తాను. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంపాక్ట్ అనేది మన సిచ్యువేషన్ మీద. ఇప్పుడు ఎవరికి ఒక పుట్టినప్పుడు ఏమవుతుందంటే డిసైడ్ అయ్యి వస్తారు. మనం ఏం చేస్తామంటే మన సైడ్ నుంచి 100% మనం అష్యూరెన్స్ అనేది మనం ఇచ్చే దాంట్లో మనకి చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు గాడ్ డిసైడెడ్ ఏముందో మనకు తెలియదు. అయితే ఆయన అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అది పెట్టిన ఆయన పేరు కూడా ఏంటంటే, ఆయన ఫోన్ నంబర్ నాకు మిస్ అయ్యింది, ఆయన పేరు నాగరాజు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి కాల్ చేయండి, మీ డౌట్ ఏంటి.
మీరు అలా ఎలా చెప్పారు, నాకు కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో ఏదో మనీ ఎర్న్ చేయడానికి లేకపోతే న్యూమరాలజీతోనే మీ లైఫ్లన్నీ చేంజ్ అయిపోతానని కాదు. మనం కరెక్ట్ డిసిషన్స్ తీసుకొని మనం ఇవన్నీ ఫాలో అయితేనే లైఫ్లో చేంజెస్ అనేది వస్తుంది. ఇప్పుడు న్యూమరాలజీని దాన్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఎంతో హెల్త్కి ఎక్స్పెన్స్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు చాలామంది అయితే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా అమౌంట్స్ అనేది తీసుకొని వాళ్ళ ఎక్స్పెన్స్ అనేది పెట్టారు. కానీ మనం ఎంత చేయాలో అంతే చేయగలుగుతాం. దాని నుంచి బియాండ్ మన చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఏదైనా ఒక రీజన్ అయితే దాని గురించి తెలుసుకోవాలి, కానీ అది వీళ్ళ వల్లనే అయిందని మనం డైరెక్ట్లీ వాళ్ళ మీద ఇంపోజ్ చేయలేమన్నమాట. ఈ ఎపిసోడ్లో నేను చెప్పాలి ఏమనుకుంటున్నా అంటే, మీరు చేసే ప్రయత్నాల్లో మీరు చేసే పర్సనల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారో దాన్ని అనుభవించాల్సిన బాధ్యత మనదే. అది మనం న్యూమరాలజీ వైస్ గ్రహాల మీద మనం ఇంపోజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇది మనం ఫోకస్ చేసుకొని, ఇంకా స్పెషల్లీ అన్ని న్యూమరాలజిస్ట్ల దగ్గర ఉంది, ఆస్ట్రాలజీ దగ్గర మా చేతిలో ఎంతో నేర్దని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ.